విధంగా నెల్లూరు నగరం అభివృద్ధి చెందుతూ ఉంది. దీంట్లో ప్రధాన కీలక పాత్ర పోషిస్తుండేది రియల్ ఎస్టేట్. అది ఆర్థికంగా కూడా నెల్లూరు జిల్లాకి ఎంతో ఉపయోగపడతా ఉంది. అలాంటి వాళ్ళు ఈరోజు వాళ్ళు జీవో 145ని 13తో రద్దు చేసినప్పుడు కూడాను వాళ్ళ దగ్గర అధికంగా 5% డబ్బులు వసూలు చేస్తారు. మేము ఈ రియల్ ఎస్టేట్ చేయలేము, మా వల్ల కాదు, మేము వదిలిపెట్టి వెళ్ళిపోతాం అంటారు. అట్లాంటి వాళ్ళకి మీరు వైపు కొనుక్కునేవాళ్ళు కూడా బయట సిటీలు కూడా మేలే సార్, అంటే ఇక్కడ కొనుక్కునే అమ్మేదాని పరిస్థితి కాదు. ఈ సమాధానం చెప్పేస్తాను. ఖచ్చితంగా బాధితుల పక్షాన నేనుంటా. దాంట్లో ఎలాంటి అనుమానం, దానికి ఎన్ని రకాల అవకాశాలు ఉన్నాయో అన్ని అవకాశాలను కూడా వాడుకుంటాం. ప్రభుత్వ పెద్దల దృష్టికి, ముఖ్యమంత్రి గారి దృష్టికి తీసుకెళ్తాం. దాంట్లో ఎలాంటి అనుమానం లేదు. అన్ని రకాల మార్గాల్లో కూడా అన్వేషిస్తాం. సార్, నెల్లూరు జిల్లాలో అన్ని స్థానాలు మిమ్మల్ని నమ్మి ప్రజలు మీకు కట్టబెట్టారు. గత ప్రభుత్వంలో విసిగి వేసారిపోయి మీకు ఓట్లేసి మిమ్మల్ని గెలిపించుకున్నారు. అందరు ఎమ్మెల్యేలు మీరే. ఆ పార్టీలో ప్రవర్తన నచ్చక మీరు పార్టీలోకి వచ్చారు. ఇప్పుడు ప్రజలు ఇవంతా ఇబ్బంది పడుతూ ఉన్నారు. ఒక పక్కేమో నారాయణ గారు, మున్సిపల్కి సంబంధించి వీళ్ళందరూ కూడా, ఆయన పొంగూరు నారాయణ గారు ఒకటే మన సార్ మీ ద్వారా ఇబ్బంది పడిన ప్రజలు ఎవరో మీడియా దగ్గరికి వస్తారండి. సమస్యలు చెప్పుకొని మీడియా దగ్గరికి మాత్రమే వస్తారు. స్థలాలు మేము అమ్ముకోలేకపోతున్నాం. ఏ కుటుంబంలో ఎవరైనా ఆత్మహత్య చేసుకుంటే ఎవరు సమాధానం చెప్తారు? మీరు చెప్తారు, నారాయణ గారు చెప్తారు, అధికారులు చెప్తారు, ఎవరు చెప్తారు సార్? ఇప్పుడు నా ఆవేదన అంతా అదే కదా వినోద్. నువ్వు ఏదైతే ఆవేదన వ్యక్తం చేసావో ఆవేదనలో భాగమే ఈరోజు ఈ కార్యక్రమం. ఆవేదనలో భాగమే కార్యక్రమం. నేనే చెప్తున్నా, అంటే నా దృష్టి రాని నేను చేయలేను. నా దృష్టికి వచ్చినప్పుడు కోటీశ్వరుల విషయం అయితే నేను జోక్యం చేసుకున్నాను. మళ్ళీ చెప్తున్నా, బడాబాబుల విషయంలో నేను జోక్యం చేసుకున్నాను. దాంట్లో కాస్త అటు ఇటు జరుగుండే నేను పట్టించుకోను. ఎందుకంటే ఆ పోరాడే శక్తి వాళ్ళకు ఉంటుంది, న్యాయం చేసుకుంటారు. కాబట్టి పేద, నిరుపేద, సామాన్య, మధ్యతరగతి ఈ కుటుంబాల విషయంలో మాత్రం నేనుంటా. రాష్ట్రంలో ఎక్కడ జరిగిన పరిస్థితి నెల్లూరులో జరుగుతుంది. ఎందుకు ఈ పరిస్థితి? అందుకే ప్రత్యేకంగా చెప్పడం జరిగింది వాళ్ళకి, దాన్ని సరిచేయండి అని చెప్పడం జరిగింది. మీరు మంత్రులు, మీ ఎమ్మెల్యేలు, మీరు మంత్రులు కదా, మీరు కూర్చొని మాట్లాడుకున్నారు. రేపు 31వ తారీఖు సమన్వయ కమిటీ సమావేశం ఉంది. జిల్లా ఇన్ఛార్జి మంత్రి వస్తున్నారు, 2 మంత్రులు ఉంటారు, ఎంపీ గారు ఉంటారు, అందరు ఎమ్మెల్యేలు ఉంటారు. 31వ తారీఖు సమన్వయ కమిటీ సమావేశం. దాంట్లో కూడా ఈ అంశాలని ఖచ్చితంగా ప్రస్తావిస్తాం. ఓకే సార్, నేను మిస్ అయినాయా? చాలా కాలం తర్వాత ఒకటి మిస్ అయినట్టుంది. ఒకటి మిస్ అయినట్టుంది. ఒకటి మిస్ అయింది. ఒకటి మిస్ కావడంతో వచ్చిన సమస్య ఇదంతా. ఇంతమంది మేధావులు ఉన్నారు, ప్రెస్ వాళ్ళు. ఒకటి మిస్ అయిందయ్యా, ఒకటి మిస్ అయింది. అది మీరు మంత్రి గారిని అడగాల. ఒకటి మిస్ అయింది, దాంతో వస్తున్నాయి సమస్యలన్నీ. చెప్పాల్సిన రోజు ఆ ఒకటి కూడా చెప్తా. ఒకటి మిస్ అవుతుంది, ఒకటి మిస్ అయింది. నెల్లూరు రూరల్లో ఒకటి మిస్ అయింది, ఒకటి మిస్ అవుతుంది. ఆ ఒకటి మిస్ కావటంతో వచ్చే సమస్యలు ఎన్ని? ఆ ఒకటి మిస్ కాకుండా ఎట్టా సరిచేయాలో తెలుసు. నాకు వేరే పని తెలియదు. ఇంకా హై స్కూల్ చదువుకునేటప్పటి నుంచి నాకు తెలిసింది ఒకటే, ఓన్లీ రాజకీయాలు, పోరాటాలు, ప్రజలకు చేతనంత చేయటం. కాబట్టి ఆ నెల్లూరు రూరల్లో ఒకటి మిస్ చేస్తే, ఒకటి మిస్ అయితే మిస్ చేసిన వ్యక్తులు సరి చేస్తారు.